ఈ పనోడు అకస్మాత్తుగా విధవరాలైన అమ్మాయికి సింధూరం పెట్టి ఇలా అంటాడు, యజమానురాలుగారు, యజమాని చనిపోయారు కదా, మీరు నన్ను పెళ్లి చేసుకోండి. అప్పుడు ఆ అమ్మాయి కోపంగా అంటుంది, పిచ్చి పనోడా, నీకు కనిపించటం లేదా? ఈరోజే నా భర్త చనిపోయాడు. నా నుదుటిపై సింధూరం పెట్టడానికి నీకెంత ధైర్యం? ఈ శోకసభ మధ్యలో నా పరువు తీశావు. అప్పుడు పనోడంటాడు, యజమానురాలుగారు, నాకు మీ విధవరాలి రూపం చూడాలని అనిపించలేదు, అందుకే నేను మీకు సింధూరం పెట్టాను. మంచి పని చేశాను కదా. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, నాకు సింధూరం పెట్టి నువ్వు పెద్ద తప్పు చేశావు, దీనికి నేను నిన్ను ఎప్పటికీ క్షమించను. అప్పుడు మళ్ళీ ఆ పనోడంటాడు, మీరు నన్ను పెళ్లి చేసుకోండి, నేను మిమ్మల్ని చాలా సంతోషంగా ఉంచుతాను, మీ ప్రతి కోరికను నెరవేరుస్తాను. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, మర్యాద లేని పనోడా, నువ్వు నీ స్థాయిని మర్చిపోయినట్లున్నావు, ఇప్పుడే నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు. అప్పుడే ఆమె చనిపోయిన భర్త వచ్చి, ఇంట్లో నుంచి ఇప్పుడు నువ్వు బయటికి వెళుతావు అని అంటాడు. అది చూసి ఆ అమ్మాయి, రమేష్, నువ్వు బ్రతికి ఎలా ఉన్నావు అని అంటుంది. అప్పుడు ఆమె సైనికుడైన భర్త చెప్పినది చూడకముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. నిజానికి ఆ అమ్మాయి తన భర్త చనిపోయినట్లు నిరూపించి ఆస్తి మొత్తాన్ని తన పేరు మీద రాయించుకోవాలని అనుకుంది.